అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. మన నిత్య జీవితంలో పాటించవలసిన నిత్య సత్యాలు, ధర్మ సందేహాలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళదాం. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం. నిలబడి గాని అటు ఇటు తిరుగుతూ గాని అన్నం తినడం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు. అన్నానికి విలువిచ్చి ఒక దగ్గర కూర్చొని చక్కగా తినాలి. నోట్లో వేలు పెట్టుకోవడం, గోర్లు కోరుకోవడం చేయరాదు. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగ తాగడం తప్పు. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కొయ్యకూడదు. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లు నుంచి తుంచకూడదు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగ్గా పారిశోతం ఇవ్వనివాడు రుణపడే ఉంటాడు. 100 జన్మలకి కుక్కలుగా, చండాలులుగా పుట్టి కష్ట నష్టాల పాలవుతాడు. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నమస్కారం చెయ్యాలి. పాచిమొకంతో అద్దం చూసుకోరాదు. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకుని రుద్దుకోకూడదు. స్నానం చేసిన తర్వాత శరీరం తుడుచుకున్న తడి పొడి తువ్వాలు కట్టుకొని పూజ చెయ్యరాదు. పూజా మందిరంలో ప్రవేశించకూడదు. వేరే శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ చేసుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు లేదా జాగారం చేసేటప్పుడు పరులను దూషించకూడదు. శివాలయంలో నంది దగ్గర దీపారాధన చెయ్యకూడదు. నందికి కొంచెం దూరంగా ఉండి దీపారాధన చేసుకోవాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితుకులకు, గుడువులకు పెట్టకూడదు. పొరపాటున వస్తే అన్నం తీసేసి మళ్లీ వడ్డించి నెయ్యి వెయ్యాలి. అన్నం తింటున్న వారిని తిట్టరాదు, కొట్టరాదు. నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు. అబాండాలు వెయ్యరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలు మీ తల మీద పడతాయి. ఇస్తానని వాగ్దానం చేసి దానం ఇవ్వని వాడు 100 జన్మలకు దరిద్రుడై పుడతాడు. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగలు మొదలైనవి పెట్టకూడదు. ఎంగిలి పడితే అది మరొకరికి పెట్టడం చాలా పాపం. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు. గురువు ఉపదేశ సమయంలో లేదా పురాణాలు వినేటప్పుడు పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. అష్టమి, పౌర్ణమి, చతుర్దశి కాలంలో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు లోటు ఉండదు. ఎక్కువ వేడిగా లేదా ఎక్కువ చల్లగా ఉన్న పదార్థాలను స్వీకరించరాదు. శవాన్ని శ్మశానం దాకా మోసిన వారికి, శవాన్ని ఇంటి దగ్గర ఉంచడానికి అనుమతి ఇచ్చిన వారికి నరకం ఉండక స్వర్గప్రాప్తి కలుగుతుంది. గృహప్రవేశ కాలంలో లేదా ఏడాది లోపల మణిదీప పారాయణం చేయడం మంచిది. వారికి వాస్తు దోషాలు తొలగిపోతాయి. భోజనానికి ముందు తప్పకుండా కాళ్ళు కడుక్కోవాలి. సకల పురాణ ఇతిహాసు కోవిదుడు కానివాడి దగ్గర మంత్రోపదేశం పొందరాదు. పుట్టిన రోజున దీపాలు లేదా కొవ్వొత్తులు ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదడం ఘోరపాపం. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలను పులుముకోకూడదు. శుక్రవారం, శనివారం వంటి వ్రత నియమాలు పెట్టుకున్న వారు హోటల్లో టిఫిన్ తినరాదు. ఉల్లిపాయలు వాడరాదు. యజ్ఞోపమతం లేదా తాళి తీసి పక్కన ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు. ఇది భయంకరమైన దోషం. దీపాలు పెట్టే వేళ తల దువ్వుకోకూడదు. విజయదశమి, శివరాత్రి రోజుల్లో మాంసాహారం, ఉల్లిపాయ తినకూడదు. ఆచనం చేసిన నీటిని నివేదనకు వాడకూడదు. వేరే పాత్రలో శుద్ధ జలం తీసుకొని రాసుకోవాలి. కొబ్బరికాయ పీచు తీయడం తప్పనిసరి కాదు. శుభ్రత కోసం తీయవచ్చు, కానీ నీళ్లతో కడిగి కొట్టరాదు. మాడిన అన్నం, అడిగంటిన పాయసం, వాసన వచ్చిన నెయ్యి నైవేద్యానికి పనికిరావు. ఆలయంలో అర్చకునిపై కేకల వెయ్యరాదు. బయటికి పిలిచి మందలించరాదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివలింగం నుండి ప్రవేశించే నీటిని దాటరాదు. ఒక చేత్తో నమస్కారం చేయకూడదు. హారతి తీసుకోకూడదు. 2 చేతులతో నమస్కారం చేసుకుని 2 చేతులతో హారతి తీసుకోవాలి. దేవుని పూజా ఆసనం వేరే పనికి వాడకూడదు.
విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం స్తోత్రాలు చదవరాదు, పక్కగా నిలబడి చెయ్యాలి. వినాయకునికి 1, ఈశ్వరునికి 3, అమ్మవారికి 4, విష్ణుమూర్తికి 4, మర్రి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేయాలి. తులసీ దళాలతో పూజ చేసేటప్పుడు దళాలుగానే వెయ్యాలి, ఆకులుగా తుంచకూడదు. శివలింగానికి నంది మధ్యలో నడవకూడదు. తులసిని వినాయకుడికి సమర్పించకూడదు. శివలింగంపై కేతికి పుష్పాలు సమర్పించరాదు. ఒకే పూజా స్థలంలో 2 శంఖాలు ఉంచకూడదు. గుడిలో 3 గణేశ విగ్రహాలు ఉంచకూడదు. దర్శనం పూర్తయిన తర్వాత గంట మోగించరాదు. తీర్థం 3 సార్లు విడివిడిగా తీసుకోవాలి. బ్రాహ్మణుడు ఆసనం లేకుండా కూర్చోరాదు. దక్షిణం లేకుండా జ్యోతిష్యం అడగరాదు. ఇంట్లో పూజ కోసం బొటనవేలు కంటే పెద్ద శివలింగం ఉంచకూడదు. తులసి చెట్టు వద్ద శివలింగం ఉంచకూడదు. గర్భిణీ స్త్రీ శివలింగాన్ని తాకకూడదు. దేవాలయంలో ముచ్చుక లేని కొబ్బరికాయను పగలగొట్టకూడదు. ఇతరుల దీపంతో తన దీపాన్ని వెలిగించరాదు. తీర్థం తీసుకునేటప్పుడు 1 చుక్క కూడా కింద పడకుండా తీసుకోవాలి. హనుమంతుడు, శనిదేవుడి విగ్రహాలకు స్త్రీ తాకకూడదు. ఆలయంలో ప్రవేశించేటప్పుడు కుడిపాదం వెళ్ళేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు ఎడం పాదం ముందుగా పెట్టాలి. ఉదయం సాయంకాలం 2 సార్లు దీపాలు పెట్టుకోవాలి. శివునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకరణ, వినాయకుడికి తర్పణం, అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. పురుషులు దేవునికి సాష్టాంగ నమస్కారం చేసుకోవచ్చు. స్త్రీలు మోకాలపై వంగి నుదురున నేలపై ఉంచాలి. సాష్టాంగ నమస్కారం చేయకూడదు స్త్రీలు. శివాలయంలో ముందుగా నవగ్రహాలు దర్శించి ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడిగిన తర్వాత శివ దర్శనం చేసుకోవాలి. విష్ణు ఆలయంలో మొదట విష్ణుమూర్తిని దర్శించాలి. దర్శనం తర్వాత 2 నిమిషాలు ఆలయంలో కూర్చోవాలి. దైవ ప్రసాదాన్ని తినాలి, పారేయకూడదు. తెలుసుకున్నాం కదండి కొన్ని ముఖ్యమైన పాటించవలసిన నిత్య సత్యాలు, ధర్మ సందేహాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.